ములుగు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏటూరు నాగారం మండలం గోగపల్లికి చెందిన వృద్ధ దంపతులు నరసయ్య పద్మలపై సత్యం, రాజశేఖర్, రాకేష్ అనే ముగ్గురు దాడి చేసినట్లు తెలిపారు. శివాపురంలోని గల 3 ఎకరాల భూములు ఇద్దరి మధ్య గత కొంతకాలంగా తగాదాలు ఉన్నాయి. అక్రమంగా శివపురంలోని పొలంలో దున్నుతూ ఉండగా వృద్ధ దంపతులు అడ్డుకోబోయారు. ఇక ఈ క్రమంలోనే తమకు మంత్రి అండ ఉందని చంపుతామంటూ ఇద్దరిపై దాడి చేశారని వాపోయారు. గొడ్డలి, కర్రలతో తీవ్రంగా కొట్టారని 2 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు భూమి గొడవ ఉంటే మేము భూమి కాడిపోయిన వాళ్ళు దున్నుతా అంటే అడిగి పోగానే కథ మమ్మల్ని కొట్టిరు సార్. ఎవరు సత్యం, వెంకటమ్మ కొడుకు, వీళ్ళు ముగ్గురు కొట్టిరు. కొట్టి తర్వాత సీతక్క ఫోన్ చేసింది. వీళ్ళు ఏం చెప్తారు మమ్మల్ని, సీతక్కతో మాట్లాడాలి వెంకటమ్మ సత్యానికి ఫోన్ ఇచ్చింది. నన్ను కొట్టి పడేసారు, గొడ్డలతో నరుకుతా అని వచ్చారు. కొట్టి పడేసి నీకు ఎవరు లేడా, నీకు మాకు అందరూ అండగా ఉన్నారు, మేమే చూసుకుంటాం, మేము చంపైనావు కానీ మేము చేసి జైలుకు పోతాం అని చెప్పి ఆమె మమ్మల్ని కింద పడేసి హింసించి వినయ్ ఉన్నాడు, వినయ్ బాలం చూసుకున్నది, ఎల్లయ్య ఉన్నాడు, వెంకటాపురం ఆయన వినయ్, ఆయన వెంకటాపురం వినయ్, ఇక ఊళ్ళో ఎల్లయ్య ఉన్నాడు, ఇక లక్ష్మణ్ అంటే ఆయన ఉన్నాడు, ఈసం లక్ష్మణ్, ఈసం ఎల్లయ్య. ఇక వీళ్ళ బలం చూసుకొని ఎల్లయ్య కూడా కొట్టిండు సార్. ఎల్లయ్య కొట్టిండు, వీళ్ళు ముగ్గురు కొట్టిండు, ఎల్లయ్య ఈయనను కొట్టిండు. వాళ్ళిద్దరు మొగడి పిల్లలు నన్ను కొట్టిండ్రు, నా చీర ఊరేసిండ్రు, నేను ఊరి కూడా విక్కున్నా, గొడ్డలతో కొట్టిండ్రు, గొడ్డలు పట్టుకున్నా, దెబ్బలు తాకినాయి సార్ నాకు. నేను స్టేషన్ పోతే సార్ ఏమన్నాడు, నువ్వు హాస్పిటల్ పోయి రిపోర్ట్లు పట్టుకొని రాపో అని అన్నాడు. ఆయన చెమ్మటే ఆ దెబ్బలతోనే హాస్పిటల్ పోయినా, ఆడ స్కానింగ్లు తిస్తే ఈ భుజం బొక్క కదిలిందమ్మా అని అన్నాడు. ఈ తలకాయ నొత్తి అంటే తలకాయ ఉబ్బింది, తలకాయ దిక్కలు లేదమ్మా అని అంబులెన్స్ మాట్లాడి ములుగు పంపించాడు. ములుగు పంపిస్తే వచ్చిన. ఇక నిన్న పోదామంటే ఏదో బందోబస్తు మీద ఉన్నారట, లేవని అన్నారు. లేకుంటే పోదామని అనుకున్నా. ఉన్నాడు సార్ మనిషి, సార్ ఆ మనిషి అన్నాడు, గుంజుకున్నా నేను చాలా చెప్పారన్న ఊరితే చీరంతా ఆయన చేతికి పోయింది సార్.